ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది. బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. వామపక్ష భావజాలం బలంగా ఉన్న ఈ స్థానంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నుండి అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. పోటీ చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ గతంలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన వారే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది. వామపక్ష భావజాలం బలంగా ఉన్న ఈ స్థానంలో ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగడంతో పోటీ ఉత్కంఠగా మారింది. బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. పోటీ చేస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులంతా గతంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడిన ప్రధాన సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వారే కావడం విశేషంగా చెప్పొచ్చు. వారంతా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మొదటి ప్రాధాన్య ఓటు తమకే వేయాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. మొత్తం 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ స్థానానికి 27 తేదీన పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం 12 జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 25,797 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి వీలుండడం, ఆ తర్వాత 48 గంటల పాటు నిషేధ వ్యవధి కావడంతో అభ్యర్థులు క్షేత్రస్థాయితో పాటు సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ఈ నియోజకవర్గానికి ఇది 4వ ఎన్నిక. ఈ నియోజకవర్గానికి 2007లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, 2013లో పీఆర్టీయూకు చెందిన పూల రవీందర్, 2019లో యూటీఎఫ్కు చెందిన అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్లు రెండోసారి బరిలో ఉండడంతో అంచనాలు పెరిగాయి. మరోవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు భాజపా ఎంపీలు ఈటెల రాజేందర్, కె లక్ష్మణ్లు ఆ పార్టీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి గెలుపు కోసం 3 ఉమ్మడి జిల్లాల్లోనూ సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర ఒప్పందంతో ఎన్నికల్లో పాల్గొనడం లేదని, తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ నేతలు ఓటర్లను కోరుతున్నారు. టీపీయూఎస్ ఉపాధ్యాయ సంఘం మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా మండలాల వారీగా ఓటర్లను కలుస్తున్నారు. మరో అభ్యర్థి కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయ ఐకాసాలోని కీలక సంఘాలు, అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత అండదండలతో ప్రచారం చేస్తున్నారు. ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఎస్టీయూ, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీలకు రాజ్యాధికారం నినాదంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఫోరం అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులతో పాటు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సహకారంతో మొదటి నుంచి జోరుగా ప్రచారం, సమావేశాలు నిర్వహించారు. పూల రవీందర్ మరోవైపు ఉపాధ్యాయ సంఘాల్లో బలమైన సంఘంగా పేరొందిన పీఆర్టీయూ, టీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. మండల, జిల్లా స్థాయిలో ఈ సంఘం నాయకులు క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టి జోరుగా ప్రచారం చేస్తున్నారు. పోటీ చేస్తున్న ఈ 5 అభ్యర్థులపైనే అందరి దృష్టి ఉంది. ఈసారైనా విజయం సాధించి పశ్చిమ తెలంగాణలో బలం పుంజుకోవాలని కమలం పార్టీ చూస్తోంది. బీఆర్ఎస్ పోటీనే పెట్టకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ మాత్రం పైకి అధికారికంగా పోటీ పెట్టకపోయినా గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి లోపాయికారిగా సహకారం అందిస్తుందని తెలుస్తోంది. మరోవైపు 3 ఉమ్మడి జిల్లాల్లో వామపక్ష భావజాలం మెండుగా ఉంటోంది. గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యం ఉంది. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు పట్టడం లేదు. చూడాలి మరి ఈ నెల 27న ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.